నమస్తే, వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. కార్యకర్తలకు అండగా కాంగ్రెస్, కష్టపడ్డ వారిని పార్టీ గుర్తిస్తుంది. కార్పొరేషన్ చైర్మన్ల సన్మాన సభలో సుదర్శన్ రెడ్డి. వీధి కుక్కల నుండి నగర ప్రజలకు విముక్తి కల్పించే ప్రయత్నం. కుక్కల సంతతి పెరగకుండా ఉండేందుకు డిఆర్సీ సెంటర్, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన మున్సిపల్ కార్పొరేషన్. విద్య వైద్యం పట్ల నిర్లక్ష్యం తగదు. ప్రాథమిక వైద్యశాల, పాఠశాలను సందర్శించిన కలెక్టర్. సినీ తరహాలో పసుపు లారీ హైజాక్, 130 బస్తాల పసుపు దొంగతనం. పరారీలో కేటుగాళ్లు, దర్యాప్తు చేపట్టిన పోలీసులు. అభాసుపాలవుతున్న విద్యాశాఖ, ఉపాధ్యాయ సంఘంతో ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసిన డీఈఓ. విచారణ కోరితే కేసు పెట్టడం అంటున్న సంఘం నాయకులు. పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి గుర్తింపు లభిస్తుందని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని, ధైర్యంగా ఉండండి అని సూచించారు. కష్టకాలంలో పార్టీ ఎదుగుదల కోసం పనిచేసిన వారి సేవలను అధిష్టానం ఎన్నటికీ మరవదని స్పష్టం చేశారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన కార్పొరేషన్ చైర్మన్ల సన్మాన సభలో వెల్లడించారు బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా బడుగు బలహీన వర్గాల శ్రేయస్సే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు అండగా నిలుస్తోందన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణులు సంతోషాల మధ్య కనిపించారు. డీజే సౌండ్ సిస్టమ్ తో నృత్యాలు చేస్తూ బైక్ ర్యాలీ మధ్య ఊరేగింపుగా సన్మాన సభస్థలికి చేరుకున్నారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో కార్పొరేషన్ బాధ్యతలు చేపట్టిన వారి సన్మాన సభకు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భీమ్గల్ మండలంలో ఘనంగా స్వాగత ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని శాస్త్ర గార్డెన్ లో నిర్వహించిన కార్యక్రమానికి బాల్కొండలోని అన్ని మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దశాబ్ద కాలంగా కాంగ్రెస్ తో కలిసి ముందుకు సాగుతున్న వారంతా కలిసి ఈ సన్మాన సభను ఓ పండుగలా జరిపారు. మినరల్ డెవలప్మెంట్ చైర్మన్ గా ఈరవత్రి అనిల్, తెలంగాణ సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ గా మానల మోహన్ రెడ్డి, విత్తనాభివృద్ధి చైర్మన్ గా అన్వేష్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్లను ఘనంగా సన్మానించారు. మాజీ మంత్రి బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకే విద్య, వైద్య, వ్యవసాయ రంగాలను నిర్వీర్యం చేస్తూ కేవలం దోచుకోవడమే పనిగా పెట్టుకున్నాడని ఆరోపించారు. ప్రజలు సొంత భూమిపై లోన్ తీసుకోకుండా ధరణితో మోసం చేశారని, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు మేలు చేసే విధంగా రుణమాఫీ చేస్తుందని చెప్పారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రైతాంగ సంక్షేమ ధ్యేయంగా గురువారం 1 లక్ష రుణాన్ని మాఫీ చేయడం జరిగిందన్నారు. ఆగస్టు మొదటి వారంలోగా 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ప్రజల భూములు ప్రజలకు చెందాలని, అధికారుల వద్ద సమస్యలు పరిష్కరించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి కార్యాచరణ సిద్ధం చేశారని ఆయన అన్నారు. కేసీఆర్ 10 సంవత్సరాలలో లక్షల రూపాయల లోన్లు తీసుకొచ్చి అన్ని వ్యవస్థలను నాశనం చేశారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారంగా జిల్లాలో 44,600 కుటుంబాలకు లక్షలోపు రుణమాఫీ చేశారని, అదేవిధంగా ఆగస్టు 15 వరకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని తెలిపారు. రైతులకు ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. రైతులు ధైర్యంగా ఉండాలని, అదేవిధంగా విద్యారంగంలో ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలలు చదువుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఆయన అన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందని, వారికి పదవులు దక్కే విధంగా చూస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలలో ఎంతో అభివృద్ధి చేసి దేశాన్ని అభివృద్ధి చేస్తే బీజేపీ దేశాన్ని వెనక్కి నెట్టేస్తున్నారు అని తెలిపారు. ప్రతి దానిపై జీఎస్టీ వేసి మనకు చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. సోనియా గాంధీ కుటుంబం 20 సంవత్సరాలుగా ప్రధానిగా ఉన్న సొంత ఇల్లు లేదని, కానీ మోదీ 10 సంవత్సరాలలో ఎంతో సంపాదించాడని ఆయన అన్నారు. బాల్కొండ నియోజకవర్గానికి 3 రాష్ట్ర పదవులు వచ్చినందుకు రాబోయే అన్ని స్థానిక సంస్థల ఎన్నికలలో విజయం సాధించాలని, అందరూ బాధ్యతతో కలిసి పనిచేయాలని ఆయన సూచించారు. ఖనిజాభివృద్ధి చైర్మన్ ఈరవత్రి అనిల్ మాట్లాడుతూ, ఈ 10 సంవత్సరాలు అధికారంలో లేకున్నా కార్యకర్తలు పడ్డ కష్టాలను మేము చూశామని, 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉండి ఎన్ని అవకాశాలు వచ్చినా
పార్టీ వదలని నేత సుదర్శన్ రెడ్డి అని పేర్కొన్నారు. 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ఎన్ని కష్టాలు పెట్టినా భయపడకుండా కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా నిలబడ్డారని, అందుకే ఆయనంటే తనకి ఎంతో అభిమానమని ఆయన అన్నారు. ఎప్పటికీ కాంగ్రెస్ కార్యకర్తలను వదిలిపెట్టమని హామీ ఇచ్చారు. కార్యకర్తల రుణం తీర్చుకుంటానని పేర్కొన్నారు. మానల మోహన్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పక్షాన నిలబడి సరైన నిర్ణయం తీసుకున్నామని, ఎన్ని వ్యక్తిగత ఇబ్బందులు వచ్చినా రేవంత్ రెడ్డి కార్యకర్తల కష్టాలు తీర్చగలడని నమ్మి ఆయన వెంట నిలిచామని చెప్పారు. బాల్కొండ నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులకు సహాయం చేయాల్సిన బాధ్యత మనపైన ఉందని అన్నారు. కానీ తెరాస నాయకులకు ఏ విధంగా ప్రజల డబ్బును దోచుకుందామని ఆలోచన ఉందని, కాంగ్రెస్ నాయకులకు మాత్రం ప్రజలకు సేవ చేయాలనే ఉందని వివరించారు. రాష్ట్రంలో ప్రజల కష్టాలు తెలిసిన సామాన్య వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడని, కాంగ్రెస్ పార్టీలో వారసత్వ రాజకీయాలు ఉండవని, చేసే కృషి వల్లనే గుర్తింపు ఉంటుందని ఆయన అన్నారు. కార్యకర్తలకు ధైర్యం ఇవ్వడానికే ఈ కార్యక్రమం జరుగుతుందని, కాంగ్రెస్ జెండా మోసిన ప్రతి వ్యక్తికి న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. అన్వేష్ రెడ్డి, తాహిర్ బిన్ హమ్దాన్ సైతం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నగేష్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, గొర్త రాజేందర్, నిజామాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేణు, భీమ్గల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు స్వామి, బాల్కొండ మండల కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, మెండోరా ముత్యంరెడ్డి, కమర్పల్లి సుంకేత రవి, వేల్పూర్ నర్సారెడ్డి, ఎరుగట్ల దేవారెడ్డి, మోర్తల రాములు, ముప్కల్ ముత్యంరెడ్డి, రుద్రంగి మండల కాంగ్రెస్ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆడెం గంగప్రసాద్, రత్నాకర్, మర చంద్రమోహన్, చంద్రునాయక్, ఇట్టం జీవన్, కుంట రమేష్, జేజే నర్సయ్య, రంగు అనిల్ గౌడ్ మరియు అన్ని విభాగాల అధ్యక్షులు, మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అది మనకు ఆయన కొరకు కాదు, మన కొరకు. మనం ఎవరైతే కాపాడుతూ ఉన్నారో వాళ్ళని బీజేపీ ప్రభుత్వం చూసాం. అందుకొరకే మీరందరూ ఎవరైతే అర్హత ఉన్నారో టికెట్లు ఇచ్చిన భావంతో గెలిపించుడు గెలిపిస్తారా? దయచేసి కొద్దిగా గెలుచున్న నిలబెట్టడానికి కూడా ఎందుకంటే ఖర్చులు పెట్టకూడదు. ఖర్చులు పెట్టని అడుగుతారు వాళ్ళు, తప్పు కాదు. మీకు ఇచ్చినప్పుడు అవి మార్పు రావాలి. నేను ఒక పెద్ద మనిషిగా చెప్తా ఉన్నాను. ఏంటి అది గింతంత తాపడికి కానీ గింతంత 500 కానీ మన ప్రేమలు పోతాయి. వాడు ఎవరైతే గెలుస్తాడో మనం చేతులెత్తి నమస్కరిస్తాం. కొందరు ఎమ్మెల్యేలు అంటూ టీఆర్ఎస్ పేరు చెప్పగానే ఉత్తరం వేసినా కూడా ఇప్పుడు పైసలు ఇచ్చినా కదా ఇప్పుడు మాకు ఇవ్వట్టు అన్నా రాలే. అటువంటి వద్దు. లోకల్ బాడీస్ అర్థమవుతున్నాయా? చాలా చెప్తున్నా అంటున్నాడు. ఇప్పుడు చేతులు లేకుండా అర్థమైనట్టు అందరూ లేస్తలే కదా. దయచేసి అట్లా లేదంటే అట్లా చేయండి. వాళ్ళు మళ్ళీ మనకి ఏదైనా ఇబ్బంది పెడితే వాళ్ళు కూడా ఆ బాధ్యతలు మారరు. అదేవిధంగా కొందరు అధికారులు కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఒక్కటి 2 ఏళ్ళు కొందరు సస్పెండ్ అయ్యేటట్టున్నారు. అవన్నీ నేను చూసుకుంటాను. మీకు ఎవరు ఇబ్బంది పెడతా ఉన్నారు, ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి మనం తీసుకుందాం. తప్పనిసరిగా ధరలు కానీ ఇంకోటి కానీ పిల్లల చదువు గురించి కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేకుండా పని చేయాలని చెప్తూ మీ అందరితో ఇంట్లో పెద్ద మంది మీరు అందరు ఇల్లు ఉన్నారు కదా ముగ్గురు. తప్పనిసరిగా నేను మీ అందరూ ఉంటా. మీరందరూ కలిసికట్టుగా పనిచేయండి. చిన్న చిన్న దానికి విభేదాలు మర్చిపోవాలి. నేను చెప్తాను మా స్వార్థం వీడు కాదు. మీరు ఎవరైతే ప్రజలకు మంచి పేరుంటుందో మీరు గెలుస్తారు అనుకుంటారో వస్తు వాళ్ళకి టికెట్ మీరు వాళ్ళని కూడా గెలిపించాలని చెప్తూ తప్పనిసరిగా మీరు ఇంత పెద్ద ఎత్తున సన్మానం చేసినందుకు, సన్మాన సభ వచ్చినందుకు మీకు ప్రెస్
వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట వీధి కుక్కల బారిన పడి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్న విషయం తెలిసిందే. వీరి నియంత్రణకు నిజామాబాద్ మున్సిపల్ సిబ్బంది ముందుకొచ్చింది. ప్రజలకు రక్షణగా ఉండేందుకు కృషి చేస్తామన్నారు మేయర్. నగరంలోని డిఆర్సీ సెంటర్లో ఏర్పాటు చేసిన వీధి కుక్కల నియంత్రణ కేంద్రాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అఖిల్, మున్సిపల్ కమిషనర్ మందమకరన్, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్, వెటర్నరీ డాక్టర్తో కలిసి మేయర్ దండు నీతి కిరణ్ సందర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు గురి చేస్తున్న వీధి కుక్కల స్వైర విహారాన్ని నగర ప్రజలపైన పడకుండా ఉండడానికి నగరంలో గత 5 సంవత్సరాలుగా వీధి కుక్కల నియంత్రణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి వీధి కుక్కలను సంతానోత్పత్తి కలగకుండా ఆపరేషన్ చేసి కుక్కల నియంత్రణకు కృషి చేస్తున్నామని నగర మేయర్ తెలిపారు. మేయర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు చిన్నపిల్లలను చీకటి సమయాల్లో ఒంటరిగా బయటకు వెళ్లకుండా చూడాలని, ఎవరైనా ప్రమాదవశాత్తు కుక్క కాటుకు గురైతే స్థానిక జనరల్ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, ఆసుపత్రిని సందర్శించి తగిన చికిత్సలు తీసుకోవాలని తెలిపారు. వీధి కుక్కల నియంత్రణకు 2 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వీధిలో సంచరించే కుక్కలను మున్సిపల్ సిబ్బంది పట్టుకొచ్చి ఆపరేషన్లు చేసే విధంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. వీధి కుక్కల బెడద సమస్య ఉన్నట్లయితే మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 08462220234 కు సమాచారం అందించినట్లయితే వెంటనే ప్రత్యేక బృందం వారు వచ్చి కుక్కలను తీసుకెళ్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర కుమార్, ఇన్ఛార్జ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ సాజిద్ అలీ, ఇన్స్పెక్టర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. చాలా రోజుల నుంచి ప్రజలందరూ కూడా కుక్క కాటు, పిచ్చి కుక్కలు, అలాగే కుక్కలు దాడి చేస్తున్నాయని చెప్పేసి ప్రతి దగ్గర కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ప్రజలందరూ కూడా గుర్తించాల్సిన విషయం ఒకటి ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఏబీసీ ఏదైతే రైల్వే స్టేషన్ పక్కన డిఆర్సీ సెంటర్ ఉందో అందులో 5-6 ఏళ్ల నుంచి కూడా మన ఏబీసీ సెంటర్, యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ని మనం రన్ చేస్తూ ఉన్నాము. అది కూడా ఎన్ఎంసీ మన కార్పొరేషన్ తరఫు నుంచి ఫండ్ ఇస్తూ ఏదైతే డాక్టర్స్ ఉన్నారో శ్రీనివాస్ గారు వారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇప్పటివరకు ఎన్నో కుక్కలను తీసుకొచ్చి వారు స్టెరిలైజేషన్ అంటే పిల్లలు పుట్టకుండా చేయడానికి వారికి ఏదైతే అగ్రెసివ్నెస్, కోపం ఏదైతే ఉంటుందో వాటన్నిటిని కూడా తగ్గించి వాటిని శాంతపరచడానికి అని చెప్పేసి ఇక్కడ ఆపరేషన్స్ చేసి వదలడం జరుగుతూ ఉంది. అయితే దానివల్ల కూడా మనం ఎన్నో రోజుల నుంచి చేస్తున్నప్పటికి కూడా ఇంకా కుక్కలు అనేవి వస్తున్నాయని చెప్పేసి ప్రజలంతా కూడా భయపడతా ఉన్నారు. కాబట్టి వారందరూ కూడా ఒక క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నాను. ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఒకటి అర్థం చేసుకోవాలి. మేము ప్రజాప్రతినిధులమైనా కూడా ప్రభుత్వ వ్యవస్థ అయినా కూడా మేమంతా కూడా కలిసి పనిచేస్తుంది ప్రజల బాగోగుల కోసమే, ప్రజల కోసమే మేమంతా కూడా చేసేది. మీరంతా కూడా గమనించాలి. ఎందుకంటే ఏదైనా కూడా మాకు కూడా ఒక హద్దు పరిధి అనేది ఉంటుంది. అందులోనే మేము అన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. డాగ్ బైట్స్ ఇన్సిడెంట్స్ అనేవి రైజ్ అవుతున్న సందర్భంగా అందరికీ కూడా కొన్ని విషయాలు, కొన్ని బేసిక్ థింగ్స్ అనేవి తెలియాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏబీసీ సెంటర్లో స్టెరిలైజేషన్ యాక్టివిటీని ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ అడిషనల్ కలెక్టర్ గారు, అలానే డిస్ట్రిక్ట్ వెటర్నరీ ఆఫీసర్ గారు, ఏడీ గారు, అలానే జీజీఎస్ సూపరింటెండెంట్ గారు, ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ మేయర్ గారు ఇది ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. ఇది బేసికలీ అవేర్నెస్ కోసము అసలు ఏం జరుగుతుంది అనేది చెప్పడానికి ఇది ఒక వేదిక అనుకుంటున్నాను. ఫస్ట్లీ ఏంటి అంటే డూస్ అండ్ డోంట్స్, అసలు ఏం చేయాలి, జాగ్రత్తలు ఎలా పాటించాలి, ఏ రకంగా ఉండాలి అన్నదానికి ఒక డూస్ అండ్ డోంట్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ప్రతి ఇంటికి కూడా వినపడేలాగా శానిటేషన్ వెహికల్స్లో, అలానే డాగ్ క్యాచింగ్ టీమ్ దగ్గర కూడా ఒక మైక్ పెట్టడం జరిగింది. సో అది డూ వాట్ షుడ్ బి డన్, వాట్ నాట్ టు బి డన్, వాట్ ఆర్ ద కాషన్స్ అండ్ సజెషన్స్ అనేది అందరికీ కూడా తెలిసేటట్టుగా, ఇందాక ఏడీ గారు చెప్తున్నట్టుగా ఏ రకంగా మనం జాగ్రత్తలు పాటించాలి అనేది అందరికీ తెలిసేటట్టుగా పెట్టడం జరిగింది. దాంతోపాటు ఒక కంట్రోల్ రూమ్ నెంబర్ 08462220234 అనేది మున్సిపల్ ఆఫీస్లో పెట్టడం జరిగింది. అలానే మనకి జీజీఎస్లో కూడా ఇందాక మ్యామ్ చెప్పినట్టు 24/7 ఎమర్జెన్సీ రూమ్ ఉంటుంది. వాళ్ళిద్దరికి ప్రాపర్ కోఆర్డినేషన్తో ఉన్నారు. సో దట్ ఇలాంటి డాగ్ బైట్ ఇన్సిడెంట్ కానీ లేదా ప్రివెన్షన్ ఆఫ్ డాగ్స్ ఇన్ దట్ ఏరియా కానీ ఉన్నవన్నీ కూడా నోట్ చేసుకొని కన్సర్న్ డాగ్ క్యాచింగ్ టీమ్ ఆర్ స్టెరిలైజేషన్ టీమ్కి ఆర్ టు ద హాస్పిటల్ టీమ్కి కానీ ఇమీడియట్ కాంటాక్ట్ అనేది చేయడం జరుగుతుంది. దాని తర్వాత థర్డ్ థింగ్, ఎక్కడైతే డాగ్స్ అనేవి వెరీ హై ప్రోన్ ఏరియాస్ అనేవి ఉన్నావో అవి శానిటేషన్ టీమ్ ద్వారా లిస్ట్ అవుట్ చేయడం జరుగుతుంది. సో దట్ ఇటు డాగ్ క్యాచింగ్ టీమ్కి ప్రయారిటైజేషన్ అంటే ఫ్రీక్వెన్సీ పెంచడంలో కానీ అదర్ సైడ్ మనము మన పశువులకు కూడా ఒకవేళ డాగ్ బైట్, కుక్క కాటు జరిగితే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఊండ్ ఉంటుంది కదా, దానికి
వేడి నీళ్ళతో విత్ సమ్ కార్బనిక్ సోప్స్. కార్బనిక్ సోప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ సబ్బు, దాంతో కడిగితే వేడి నీళ్ళతో కార్బనిక్ సోప్తో కడిగితే వైరస్ కన్సంట్రేషన్ బాగా తగ్గిపోతుంది. ఇది ఎట్లా ఉంటుంది అంటే దట్ వైరస్ హ్యాస్ గాట్ ప్రిడిలెక్షన్ టువర్డ్స్ నర్వ్. ఇక్కడ కరిచిన దగ్గర నర్వ్కి పోతుంది, దాని తర్వాత సెంట్రల్ నర్వ్ సిస్టమ్ ద్వారా నెత్తికి ఎక్కుతుంది. ఒకసారి నెత్తికి ఎక్కిన తర్వాత మనకు వైరస్ సెల్స్ కనిపిస్తాయి. మన పశువులకు ఇటువంటి రేబీ డాక్టర్ వస్తే మనం ఏం చేయాలి? 6 టీకాలు మనం మన పశువులకు చేసుకోవాలి. గేదె కావచ్చు, ఆవు కావచ్చు, దూడలు కావచ్చు, గొర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, ఈవెన్ కుక్క కూడా కావచ్చు. ఇది అట్లా ఫస్ట్ టీకా చాలా ఇంపార్టెంట్. వితిన్ 24 hours. దానికి 0 day అంటాం. 0 day, 3rd day, 7th day, 14th day, 28th day, ఇట్లా దాని తర్వాత 90 day. 6 వ్యాక్సిన్ మనం చేయించుకుంటే మనకు 99% సేఫ్ ఉంటుంది, 1% దాని కూడా రిస్క్ ఉంటుంది. 5 years తర్వాత కూడా ఆ వ్యాధి కనిపించచ్చు మనకు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ వ్యాక్సిన్ నాట్ ఓన్లీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, కంప్లీట్ మన నిజామాబాద్ జిల్లాలో మనకు 82 పశు హాస్పిటల్స్ ఉన్నాయి. దాంట్లో విద్య వైద్య రంగాల పనితీరులో స్పష్టమైన మార్పు కనిపించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. మోర్తాడ్ సిహెచ్సి గాండ్లపేట్ పాఠశాల తనిఖీ చేశారు. పనితీరులో స్పష్టమైన మార్పు కనిపించేలా సంబంధిత అధికారులు, సిబ్బంది అందరూ అంకిత భావంతో పనిచేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. విద్య వైద్య రంగాల పనితీరులో స్పష్టమైన మార్పు కనిపించేలా సంబంధిత అధికారులు, సిబ్బంది అందరూ అంకిత భావంతో పనిచేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. శుక్రవారం ఆయన మోర్తాడ్ మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను, గాండ్లపేటలోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. సిహెచ్సిలోని లెబొరేటరీ రూమ్, ఆపరేషన్ థియేటర్, ఇన్పేషెంట్ వార్డ్, ఆక్సిజన్ ప్లాంట్, లేబర్ రూమ్, మెటర్నిటీ వార్డ్, రోగులు వారి సహాయకులకు భోజనం తయారు చేస్తున్న కిచెన్ రూమ్, వ్యాక్సినేషన్ గది తదితర వాటిని పరిశీలించారు. 30 పడకల సామర్థ్యం కలిగిన ఈ ఆసుపత్రిలో ప్రతిరోజు ఎంతమంది రోగులు సందర్శిస్తారు, ఎంతమంది ఇన్పేషెంట్లుగా చేరుతున్నారు, సరిపడ వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారా తదితర వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పాముకాటుకు గురైన వారికి స్థానికంగా చికిత్స అందిస్తున్నారా అని ఆరా తీశారు. సిహెచ్సిలోనే కాన్పులు జరుగుతున్నాయా అని ప్రశ్నించగా సాధారణ కాన్పులను స్థానికంగా నిర్వహిస్తున్నామని, సిజేరియన్ చేయాల్సిన కేసులను ఆర్మూర్ ఏరియా ఆసుపత్రికి రెఫర్ చేస్తున్నామని మెడికల్ ఆఫీసర్ సమాధానమిచ్చారు. పాముకాటుకు గురైన వారికి కూడా ప్రాథమిక వైద్యం అందుబాటులో ఉందని, సరిపడ మందులను సిద్ధంగా ఉంచుకున్నామని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. వర్షాకాలం అయినందున సీజనల్ వ్యాధులు ప్రబలేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుందని, అవసరమైన మందులు ఎళ్లవేళలా అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. జ్వరం వంటి వ్యాధులతో చికిత్స కోసం వచ్చేవారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, మలేరియా, డయేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధులు సోకకుండా ముందస్తుగానే నివారణ చర్యలు చేపట్టాలని హితవు పలికారు. సిహెచ్సి పరిసరాల్లో పిచ్చి మొక్కలు పేరుకుపోయి ఉండడాన్ని గమనించిన కలెక్టర్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. వైద్యుల కొరత తీవ్రంగా ఉందని స్థానికులు కలెక్టర్ దృష్టికి తేగా నూతన భవనంలో అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నందున స్పెషలిస్ట్ డాక్టర్ల నియామకానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ ఆసుపత్రికి మార్చరీ మంజూరైనందున వెంటనే నిర్మాణాన్ని ప్రారంభించాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. కాగా గాండ్లపేట్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన పనులను కలెక్టర్ పరిశీలించారు. పనులు పూర్తయినందున తక్షణమే ఎంబీ కార్డు పూర్తి చేసి నివేదికలు సమర్పించాలని, తద్వారా వర్క్ ఏజెన్సీలకు బిల్లులు మంజూరు చేయవచ్చని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. తరగతి గదులను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న బోధనా తీరును కలెక్టర్ పరిశీలించారు. ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారా అని విద్యార్థులకు అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు కలెక్టర్ మోర్తాడ్ శివారులో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. మోర్తాడ్ ఎంపీడీఓ ఆఫీసులో కొనసాగుతున్న ప్రజాపాలన సేవా కేంద్రాన్ని సందర్శించి దరఖాస్తులు పరిష్కరిస్తున్న తీరును పరిశీలించారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్వి దుర్గాప్రసాద్, డిసిహెచ్ఎస్ డాక్టర్ శివశంకర్, మోర్తాడ్ మండల ప్రత్యేక అధికారి మధుసూదన్ తదితరులు ఉన్నారు. విమానం సముద్రంలో ఓడలను హైజాక్ చేయడం గురించి విన్నాం, కానీ తాజాగా రాష్ట్రంలో ఓ సంచలన ఘటన చోటు చేసుకుంది. ఏకంగా పసుపు లోడుతో వెళ్తున్న లారీని కొంతమంది కేటుగాలో హైజాక్ చేయడం తీవ్ర కలకలం సృష్టించింది. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలో పసుపు లోడుతో వెళ్తున్న లారీని ఆర్టీఏ అధికారులమంటూ టోల్ ప్లాజా వద్ద దుండగులు ఆపారు. డ్రైవర్ కు మత్తుమందు ఇచ్చి హైజాక్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో పసుపు లోడ్ లారీ హైజాక్ కలకలం రేపింది. దొంగిలించిన పసుపు లారీతో పాటు పలు చోట్ల ఉన్న నిల్వలు పట్టుకున్నారు నవీపేట్ పోలీసులు. ప్రధాన నిందితులుగా భావిస్తున్న షాదుల్, యాదుల్ నవీపేట్ మండల కేంద్రం పాత ఇనుప దుకాణానికి చెందిన వారిగా అనుమానిస్తున్నారు పోలీసులు. నిందితులు పరారీలో ఉన్నారు.
నిజామాబాద్ నుండి గుంటూరు వెళుతున్న పసుపు లోడ్ లారీని దారి మళ్లించి జన్నెపల్లి తీసుకువచ్చి అందులో కొద్ది మొత్తాన్ని అక్కడ నిల్వ ఉంచారు. మిగతా కొంచెం భాగాన్ని ఆటో ద్వారా నవిపెట్టి తరలించారు. 30 టన్నుల పసుపు లోడ్తో గుంటూరు వెళుతున్న లారీని ఆర్టీఏ అధికారుల పేరుతో దుండగులు అడ్డుకున్నారు. ఇందల్వై టోల్ ప్లాజా నుండి బయలుదేరిన లారీని గాంధారి ఎక్స్ రోడ్ వద్ద అడ్డుకుని ఆ లారీని నవిపేట్ మండలం జన్నెపల్లి గ్రామం వద్ద ఉంచి ఆటోల ద్వారా పసుపును నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గంజికి తరలించి అమ్ముకున్నట్లు సమాచారం. మరో 130 బస్తాల పసుపును నవిపేట్ మండల కేంద్రంలోని ఒక షెటర్లో నిల్వ ఉంచారని ఆటో డ్రైవర్ల విచారణలో తేలగా హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఎస్ఐ యాదగిరి గౌడ్ 130 బస్తాల పసుపు నిల్వను స్వాధీనం చేసుకుని షెటర్ సీజ్ చేశారు. నిందితులుగా ఉన్న వ్యక్తులు నవిపేట్కి చెందిన షాదుల్ యాదవ్ సొంత అన్నదమ్ములుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వారు ఇరువురు పరారీలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఈ కుట్రలో ఎంతమంది ఉన్నారు అన్న దానితో పాటు లారీ డ్రైవర్ ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. లారీ యజమాని కంఠేశ్వరరావు మాట్లాడుతూ 17వ తేదీ బుధవారం నాడు ఘటన జరిగిందని, వెంటనే డ్రైవర్ను అప్రమత్తం చేసినప్పటికీ అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందని, జీపీఎస్ లో మాత్రం లారీ రన్నింగ్ లో ఉన్నట్లు కనబడింది అని అన్నారు. జీపీఎస్ అప్డేట్ చేయగా లొకేషన్ నవిపేట్ మండలం జన్నెపల్లిలో కనబడగా వెంటనే పోలీసులకు సమాచారం అందించామని, ఇక్కడికి వచ్చి చూసే వరకు 30 టన్నులు ఉండాల్సిన పసుపు 80% ఖాళీ అయిపోయింది అని అన్నారు. మొత్తం పసుపు విలువ 60 లక్షలు ఉంటుంది అని అన్నారు. మరోవైపు డ్రైవర్ రమేష్ ఆచూకీ ఇప్పటి వరకు తెలియకపోవడం పట్ల పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. జిల్లా కేంద్రంలోని 1వ ఠాణాలో ఫిర్యాదు ఇచ్చామని, పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారని అన్నారు. నవిపేటలో పోలీసులు గుర్తించిన దొంగిలించబడ్డ పసుపును అదే లారీలో 1వ ఠాణాకి తరలించారు. నిజామాబాద్ నుంచి బండి గుంటూరుకి పసుపు లోడ్ చేసినామండి. కాగితాలు తీసుకొని 3 గంటలకు నిజామాబాద్ నుంచి బయలుదేరిన డ్రైవర్. బయలుదేరిన తర్వాత ఇందలవాయి టోల్ గేట్ దగ్గర దగ్గి వచ్చి ఆర్టీఓ లాగా ఎవరో వచ్చారన్న కారు ఆఫ్ చేసిండని చెప్పి ఫోన్ చేసిండు. టన్నేజ్ ఉందని చెప్పి బెదిరిస్తున్నారు, డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అంటే ఎవరైనా ఆయనకి ఇవ్వండి అని అడిగితే నేను నిజామాబాద్ ఆర్టీఓ అని అన్నాడు. నిజామాబాద్ ఆర్టీఓ పేరు, నీ పేరు ఏం పేరు అని చెప్పిన. అంటే నా పేరు సుబ్బారాయుడు అన్నాడు. సుబ్బారాయుడు నిజామాబాద్ ఆర్టీఓ కాదు కదా, నాకు తెలుసు, నా బండిలో టన్నేజ్ లేదు, 30 టన్నులే ఉంది, 30 టన్నుల టన్నేజ్ ఎట్లా అవుతుంది, నువ్వు ఎట్లా కేసు రాస్తావు, రాసుకో, ఏదైనా ఉంటే నేను మాట్లాడుకుంటా అన్నా. అది అని చెప్పి అనగానే ఫోన్ కట్ చేసిండు. ఫోన్ కట్ చేసిన తర్వాత మళ్ళీ నేను డ్రైవర్కి ఫోన్ చేస్తే మళ్ళీ ఆయన ఎత్తింది. మీరు ఎందుకు బండి ఆపుతుర్రు, ఎవరు మీరు అసలు అని చెప్పి దబాయించిన. గట్టిగా మాట్లాడిన తర్వాత మళ్ళీ ఫోన్ కట్ చేసింది. నేను డ్రైవర్కి ఫోన్ చేస్తే మా డ్రైవర్కి ఇస్తారా ఇరాని గట్టిగా మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎవరో ఫేక్ లాగా ఉన్నారు, నువ్వు అర్జెంటు బండి అక్కడ నుంచి వచ్చేసేయి అని ఆపుకోండి అని చెప్పి డ్రైవర్కి చెప్తే తర్వాత ఫోన్ కట్ అయింది. నేను 10 నిమిషాలు ఆగి ఫోన్ చేస్తే సెల్ స్విచ్ ఆఫ్, బండి అయితే రన్నింగ్లో వస్తుంది. అంటే ఒకవేళ ఏమన్నా డ్రైవర్ వచ్చేస్తుండేమోనని చెప్పి బండి రన్నింగ్లో ఉండేసరికి నేను వస్తుందిగా అని చెప్పి ఆగిపోయినా. తర్వాత 8 తర్వాత కూడా డ్రైవర్ ఫోన్ ఆన్ కావట్లేదు. బండి అయితే 20 కిలో గాంధార్ ఎక్స్ రోడ్ దాకా వచ్చింది. ఏ రోజు? అదే రోజు గాంధార్ ఎక్స్ రోడ్ వచ్చిన తర్వాత జీపీఎస్లో చెక్ చేసుకుంటే బండి గాంధార్ ఎక్స్ రోడ్లో ఉంది. సరే వస్తాడులే, ఒకవేళ అన్న తినడానికి ఏమన్నా ఆపుకున్నాడని చెప్పి మేము వదిలేసినాం. తెల్లారి మార్నింగ్ చూసినా అక్కడే ఉందని చెప్పి నేను ఇంకా రావట్లేదని చెప్పి ఆయనకు సంబంధించిన డ్రైవర్లు మా దగ్గర వేరే వ్యక్తులు ఉంటే ఆయనతో ఫోన్ చేపిస్తే ఆయనకు కూడా రెస్పాండ్ కావట్లేదు. ఇక బండి అక్కడ ఉందని చెప్పి మాకు తెలిసిన వాళ్ళు ఉంటే బండి అక్కడ లొకేషన్కి పంపిస్తే బండి అక్కడ లేదు. అటు నుంచి కామారెడ్డి వరకు ఇటు నిజామాబాద్ వరకు ఎత్తికిచ్చినా ఎక్కడ కనపడలేదు. కనపడకపోయేసరికి ఇక మాకు ఇబ్బంది అనిపి అక్కడ తెలిసిన వాళ్ళు ఇల్లు ఉంటే చేసినాం, అయినా కనపెట్టలేదు. కనిపించిపోయేసరికి నిజామాబాద్ నాకు కంపెనీ జీపీఎస్ ఉంటుంది వేరేది, ఈ జనరల్ జీపీఎస్ కట్ చేశారు. వీల్స్ అయిన కంపెనీది టాటా మోటార్స్ కంపెనీ నుంచి వచ్చిన జీపీఎస్ ఉంటే అది 1 ఇయర్కి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. తర్వాత నేను యాక్టివేషన్ చేయించుకుంటే దాని ద్వారా నాకు జన్నెపల్లిలో బండి ఉన్నట్టు తెలిసింది. అక్కడ మాకు తెలిసిన వాళ్ళ ద్వారా పంపిస్తే వాళ్ళు అక్కడ దొరికింది. డ్రైవరు మిస్ అయ్యిండు. అక్కడి నుంచి డ్రైవర్ సెల్ స్విచ్ ఆఫ్, డ్రైవర్ ఇంతవరకు ఆచూకీ తెలియట్లేదు. ఫోన్ రావలేదు డ్రైవర్ నుంచి, నేను చేస్తే స్విచ్ ఆఫ్, ఆయన ఆచూకీ తెలియట్లేదు. డ్రైవర్ పేరు ఏంది? డ్రైవర్ పేరు రమేష్. ఎవరండి? మోతే మండలం తండ, నిజామాబాద్ కాదు, సూర్యాపేట జిల్లా. మీరు అక్కడ ఎన్నో రోజుల దగ్గర మాకు సెర్చ్ చేసారు? మేము అక్కడ సెర్చ్ అంటే బండి ఇక్కడ ఉంది కదా, బండి కాడికి వచ్చినాం నైట్. మాకు నిన్న ఈవినింగ్ ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల బదిలీ పదోన్నతుల్లో అక్రమాలు జరిగాయని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఆరోపిస్తోంది. దీనిపై విచారణ జరపాలని కమిషనర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. కాగా ఉపాధ్యాయ సంఘాల వారు తమను వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జిల్లా విద్యాధికారి వర్సెస్ ఉపాధ్యాయ సంఘంగా మారింది. గత నెలలో ఉపాధ్యాయుల బదిలీ పదోన్నతుల ప్రక్రియ జరిగింది. అర్హంలో మాదిరి కాకుండా ఆన్లైన్ లిస్ట్ ఆధారంగా రోస్టర్ పాయింట్ ప్రకారం ఉపాధ్యాయులకు పదోన్నతి బదిలీ జరపాలి.
కానీ నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారులు మాత్రం స్కానర్ ద్వారా కామినరేట్ నుంచి వచ్చిన జాబితాను ఎడిట్ చేసి రోస్టర్ విధానంలో తప్పు చేశారని డిటిఎఫ్ ఉపాధ్యాయ సంఘం ఆరోపణ చేసింది. ఇంతటితో ఆగకుండా దీనిపై విచారణ జరపాలని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఇది తెలుసుకున్న జిల్లా విద్యాశాఖ అధికారి ఉపాధ్యాయ సంఘం తనను వేధిస్తుంది అని జూలై 1న నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కానీ పోలీస్ శాఖ ఎలాంటి విచారణ జరపలేదు. కానీ జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ డిటిఎఫ్ ఉపాధ్యాయ సంఘ బాధ్యులను కార్నర్ చేస్తూ వీరి వల్ల తనకు తన కుటుంబ సభ్యులకు ఏది జరిగినా వీరే బాధ్యులు అని అధికారికంగా ఈ నెల ఒక ప్రకటన విడుదల చేశారు. దీనిపై డిటిఎఫ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శాంతన్ డిఈఓపై ఆరోపణలు చేశారు. తమకు కేసులు కొత్త కాదని తప్పుపై విచారణ జరపాలని కోరితే పోలీసు ఫిర్యాదు చేయడంతో పాటు ఏమి జరిగినా బాధ్యులు అంటూ పేర్కొనడం వెనుక అసలు రహస్యం దాగి ఉందని తక్షణమే డిఈఓ పిటిషన్ పై విచారణ జరిపి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. 853 పదోన్నతులు వివిధ మేనేజ్మెంట్లలో లోకల్ బాడీ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, వివిధ మీడియంలలో పదోన్నతులు ఇచ్చిన సందర్భం. అయితే పదోన్నతుల యొక్క ఆర్డర్స్ అనేది వెబ్ కౌన్సిలింగ్ ద్వారా మాకు నిర్వహించబడింది కాబట్టి ఆ వెబ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి డేటా మొత్తము ఆప్షన్ ఇచ్చినటువంటి ప్రకారంగా సీనియారిటీ ప్రకారంగా హైదరాబాద్లో డైరెక్టర్ కార్యాలయం నుంచి ఆ జాబితాలు డిఓ కార్యాలయానికి రావడం జరిగింది. ఇక్కడనే ఏం జరిగిందంటే డిఓ కార్యాలయానికి వచ్చినటువంటి జాబితాలు యథాతథంగా రిలీజ్ చేయకుండా వాటిని క్యామ్స్కాన్లోకి డౌన్ చేసుకోవడం జరిగింది. ఎక్సెల్ ఫైల్ని ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఎడిట్ చేసే అవకాశం ఉండదు కాబట్టి క్యామ్స్కాన్లోకి డౌన్లోడ్ చేసుకుని తనకున్నటువంటి తెలివితేటలు కావచ్చు, అపారమైనటువంటి వక్రబుద్ధి కావచ్చు, ఆ క్యామ్స్కాన్లోకి డౌన్ చేసుకొని అన్నింటినీ కరెక్షన్ చేసిన పరిస్థితి. సీనియర్లకు అలాట్ అయినటువంటి ప్లేస్లన్నీ జూనియర్లకు ఇవ్వడం, దాదాపు 100కు పైగా సీనియర్లకు అలాట్ అయినటువంటి ప్లేసెస్ జూనియర్లకు ఇచ్చి పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి దాచుకోవడానికి ఆర్డర్ల లోపల సీరియల్ ఆర్డర్లో ఉంటుంది రోస్టర్ 1 నుంచి స్టార్ట్ అయ్యి 100 వరకు కానీ 90 కానీ 80 ఉంటే 80 ఇట్లా 1, 2, 3, 4 ఉన్నటువంటి ఆర్డర్ని ఇన్ ఆర్డర్గా చేస్తూ మొదటి నంబరే 10గా అంటాడు, లేకపోతే 50 అంటాడు, 100 అంటాడు. ఇట్లా అడ్డమైన ఆర్డర్లు ఇస్తూ ఒక్కొక్క ఉపాధ్యాయునికి 2 రోస్టర్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా ఈరోజు బయాలజికల్ సైన్స్ విషయానికి వస్తే ఎంత గమ్మత్తు అంటే ఫస్ట్ 33 జాబితాను విడుదల చేసి 2 రోజుల తర్వాత 37 జాబితా కరెక్ట్, 33 కాదంటాడు. సరే 33లో 4 యాడ్ అయిందంటే అది కూడా కాదు. ఆ 33లో ఉన్నటువంటి 5గురిని ప్లేసెస్ మార్చడం జరిగింది. ఎందుకు మార్చిందో అర్థం చెప్పలేని పరిస్థితి. కాలరాంపూర్లో అలాట్ అయినటువంటి లాస్ట్ క్యాండిడేట్కు ఆమెకు దరిపల్లి తీసుకొచ్చి పెట్టిండు 2వ ఆర్డర్లో. దరిపల్లికి అలాట్మెంట్ అయిన ఆమెకు కొండూరుకి ఇచ్చిండు. కొండూరుకి అలాట్మెంట్ అయినని కొండాపూర్కి ఇచ్చిండు. కొండాపూర్కి అలాట్మెంట్ అయినటువంటి వాళ్ళని కొత్తపల్లి కోటగిరి మండలికి ఇవ్వడం. ఇది కొత్తపల్లికి అలాట్ అయిన వాళ్ళని ఎరగట్లకి ఇచ్చిండు. ఇట్లా ఆర్డర్ని మార్చు 2 పరస్పర విరుద్ధంగా 2 ఆర్డర్లు ఎట్లా ఉంటాయి ఉండడానికి వీల్లేదు కదా. ఒక వెబ్ కౌన్సిలింగ్ ఒక్కసారి ఆప్షన్ ఇచ్చిన తర్వాత అది మారడానికి వీల్లేదు. ఇట్లా అక్రమాలకు తెరలేపినటువంటి పరిస్థితి. వీటిని మేము ప్రశ్నించడం జరిగింది. మొదటి నుంచి 15 రోజులుగా పేపర్ల కథనాలు ఇస్తున్నటువంటి పరిస్థితి. అక్రమాలు జరిగినాయి, వీటి మీద సమగ్ర విచారణ జరపాలని మేము ఫస్ట్ నాడు కమిషనర్ దేవసేన గారికి ప్రాతినిధ్యం చేసినాము. ఆమె తప్పకుండా విచారణ చేస్తాను, క్రాస్ చెక్ చేయడానికి మా ఒరిజినల్ ఎక్సెల్ ఫైల్తో పాటు ఆయన ఇచ్చినటువంటి క్యాంప్ స్కానింగ్ ఫైల్ని పరిశీలిస్తామని ఇచ్చినటువంటి మాట మరి నెరవేరలేదు. ఇప్పటికీ ఖచ్చితంగా ఇప్పటికైనా కానీ ఈ యొక్క ఎక్సెల్ ఫైల్కు ప్లస్ నిజామాబాద్లో విడుదల చేసినటువంటి క్యాంప్ స్కాన్ ఫైల్కు పరిశీలన చేసి అక్రమాలను తేల్చాల్సినటువంటి బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద, విద్యాశాఖ మీద ఉంది. నిజామాబాద్ మార్కెట్ కమిటీ పాలకవర్గం లేక 2 సంవత్సరాలు అవుతోంది. బీఆర్ఎస్ హయాంలో ప్రస్తుత నిజామాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ సతీమణి అనంతరం కొత్త వారికి అవకాశం కల్పించలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనంతరం ఎన్నో ఏళ్లుగా పార్టీలో కొనసాగుతున్న వారు చైర్మన్ రేస్లో ఉన్నారు. ఇటీవల కార్పొరేషన్ చైర్మన్లో నియామకం జరిపిన ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులకు భర్తీ చేస్తుందని భావిస్తున్నారు. ఇందుకోసం పలువురు కాంగ్రెస్ నేతలు పావులు కదుపుతున్నారు అనేది సమాచారం. రాష్ట్రంలో కార్పొరేషన్ పదవుల పందేరానికి దాదాపు కొలిక్కి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రకటించిన కార్పొరేషన్ పదవుల్లో నియమితులైన వారికి ప్రభుత్వం ఈ నెల 8న నియామక ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రతి జిల్లా నుంచి ఆశావాహులు ఎంపిక చేసే కార్పొరేషన్ నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యతనిచ్చింది ప్రభుత్వం. ఇక జిల్లా ద్వితీయ శ్రేణి నాయకులు దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్న
మార్కెట్ కమిటీ పాలకవర్గాలను నియమించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ విషయం తెలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందిన నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఆయా పదవులను తమ అనూహ్యులకు ఇప్పించేందుకు తతంగం నడిపిస్తున్నారు. ఇప్పటికే ఏ మార్కెట్ కమిటీకి ఎవరిని నియమించాలో తమ నియోజకవర్గంలోని మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మొదలుకొని చైర్మన్, వైస్ చైర్మన్ ఎవరనేది దాదాపు నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. సంబంధిత పేర్లను కూడా వ్యవసాయ మంత్రిత్వ శాఖకు పంపించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డులో కొత్త పాలకవర్గ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల జాబితా సిద్ధమైంది. కొన్ని మార్కెట్ల పాలకవర్గాలు ఉండగా మరికొన్నింటికి ఏళ్ల తరబడి పెండింగ్ లోనే ఉన్నాయి. త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాకముందే ప్రకటించిన నేపథ్యంలో ఆశావాహులు రిజర్వేషన్లపై దృష్టి పెట్టారు. ఈ ప్రక్రియ 5 పర్యాయాలు ఇదివరకే నిర్ణయించడంతో ఏ మార్కెట్లో ఇప్పుడు ఎవరికి అవకాశం వస్తుందోనన్న ఆశలు రేకెత్తిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో 7 మార్కెట్ కమిటీలను పరిశీలిస్తే రోస్టర్ ప్రకారం రిజర్వేషన్లు ప్రకటించారు. ప్రధానంగా నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కు గత పాలకవర్గంలో బీసీ మహిళలకు, బోధన్లో ఓసీ మహిళ, ఆర్మూర్లో ఓసీ మహిళ, వర్ణిలో ఓసీ, కమర్పల్లిలో బీసీబీ, కోటగిరిలో ఓసీ, వేల్పూర్లో ఎస్టీ మహిళలకు చైర్మన్ పదవులు దక్కాయి. రిజర్వేషన్ల రోస్టర్ పాయింట్ ప్రకారం ఉండటంతో ఈసారి 2వ దఫా నిజామాబాద్ చైర్మన్ పదవి ఓసీ, బోధన్ ఎస్సీ మహిళ, ఆర్మూర్ బీసీబీ, వర్ణి ఓసీ మహిళ, కమర్పల్లి ఎస్టీ, కోటగిరి ఓసీ మహిళ, వేల్పూర్ ఓసీకి దక్కింది. 3వ విడతలో నిజామాబాద్ మార్కెట్ కమిటీ ఎస్టీకి బోధన్ ఓసీ, ఆర్మూర్ ఎస్టీ, వర్ణి ఎస్సీ, కమర్పల్లి ఓసీ, కోటగిరి ఓసీ, వేల్పూర్ బీసీబీకి కేటాయించారు. 4వ విడత నిజామాబాద్ ఓసీ మహిళ, బోధన్ బీసీఏ, ఆర్మూర్ ఓసీ, వర్ణి ఎస్టీ మహిళ, కమర్పల్లి ఎస్సీ, కోటగిరి బీసీ మహిళ, వేల్పూర్ ఓసీగా నిర్ణయించారు. 5వ విడతలో నిజామాబాద్ బీసీబీ, బోధన్ ఓసీ జనరల్, ఆర్మూర్ ఎస్సీ, వర్ణి ఓసీ, కమర్పల్లి ఓసీ, కోటగిరి ఓసీ, వేల్పూర్ ఓసీ మహిళకు కేటాయించారు. నిజామాబాద్ ఆర్మూర్ వ్యవసాయ మార్కెట్లకు రిజర్వేషన్లు 5 దఫాలుగా వచ్చినప్పటికీ ఒక్కసారి మాత్రమే పదవులు భర్తీ చేయడంతో వారికి 6 నెలలు పొడిగించడంతో అక్కడ మరోసారి ఎవరికి అవకాశం లేకుండా పోయింది. 2018 మార్చిలో నిర్ణయించిన మేరకు రోస్టర్ పాయింట్ల ఆధారంగా 5 పర్యాయాలు ఎవరికి రిజర్వేషన్ ప్రకారం చైర్మన్ పదవి వస్తుందనేది ముందే ఖరారు చేశారు. 5 విడతల తర్వాత మళ్లీ మొదటి నుంచి రిజర్వేషన్ ప్రక్రియ మొదలవుతుంది. పాలకవర్గం మొత్తం 18 మంది సభ్యులు ఉంటారు. ఇందులో 12 మంది రైతులు, 2 వ్యాపారులు, ఎక్స్ అఫిషియో కింద మరో 4 ఉంటారు. రైతుల నుంచి చైర్మన్ ను ఎన్నుకునేలా మార్గదర్శకాలు ఉన్నాయి. పదవీ కాలం 2 ఏళ్లు ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో చాలా మంది మార్కెట్ కమిటీ పదవులపై నమ్మకాన్ని పెట్టుకున్నారు. అయితే స్థానిక లీడర్లకు ప్రాధాన్యత ఉన్నప్పటికీ ఇటీవలి కాలంలో ఇతర పార్టీల నుంచి చేరికలు జరిగిన నేపథ్యంలో కాంగ్రెస్ జెండాను నమ్ముకున్న వారికి పదవులు దక్కుతాయా లేక వలస లీడర్లకు పదవులు దక్కుతాయా అన్న చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే వారు కేవలం అధికారం కోసం పార్టీలు మారారు. తాను కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలో పనిచేశామని చాలా మంది నేతలు వాపోతున్నారు. ఇటీవల ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు పంపిన సిఫారసు జాబితాలో తమ పేర్లు ఉన్నాయా లేవా అని చాలా మందిలో సంశయం వ్యక్తం అవుతుంది. ఉమ్మడి జిల్లాలో 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండగా ఇటీవల పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. జిల్లాలో 5గురికి కార్పొరేషన్ పదవులు దక్కగా ద్వితీయ శ్రేణి నాయకులు మార్కెట్ కమిటీలపై గంపెడాసలు పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులు బ్యాంక్ ద్వారా తీసుకున్న రుణాన్ని మాఫీ ప్రకటించడం పట్ల అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గురువారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. లక్షలోపు రుణం ఉన్న వారికి మాఫీ ప్రకటించింది. ప్రతి గ్రామంలో 3 రోజుల పాటు వేడుకలను జరపాలని పార్టీ వర్గాలను ఆదేశించింది. దీంతో ఇందల్వాయి మండలంలో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఇందల్వాయి మండలంలో రైతులు సంబరాలు జరుపుకున్నారు. సీఎం రేవంత్ రైతులకు రుణమాఫీ చేయడంతో ఎల్లారెడ్డిపల్లి గ్రామ రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన రైతు రుణమాఫీ నిధుల విడుదల, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆదేశాల మేరకు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా డీసీసీ డెలిగేట్ సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పకుండా అధికారంలోకి రాగానే మొదటి విడతగా రైతులకు ₹1,00,000 లోపు రుణమాఫీ జరిగిందని, అలాగే 2వ విడత, 3వ విడత రుణమాఫీ చేస్తామని, రేషన్ కార్డు తప్పనిసరి కాదన్నారు. రైతులు ఆందోళన చెందకూడదని, ప్రతి రైతుకు న్యాయం జరిగేలా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.
ఇందల్వాయి మండలం రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి రైతులను ఉద్దేశించి మాట్లాడారు. భారతదేశ చరిత్రలో ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ ఏ రాష్ట్రం కూడా చేయలేదని, ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో సోనియా గాంధీ నాయకత్వాన రాహుల్ గాంధీ సారథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులకు 1 లక్ష రూపాయలు మొదటి విడతగా రుణమాఫీ చేశారు. అలాగే విడతల వారీగా జులై చివరి వారంలో 2వ విడత, ఆగస్టు మొదటి వారంలో 3వ విడత ఇలా 2 లక్షల వరకు రుణమాఫీ రైతులకు వర్తిస్తుందని, ఇట్టి సదవకాశాన్ని రైతులందరూ వినియోగించుకోవాలని ఈ సందర్భంగా డీసీసీ డెలిగేట్ సుధాకర్ తెలిపారు. ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఇందల్వాయి మండల రైతుల తరపున నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కర్ష కారమోహన్, శ్రీనివాస్, రమేష్, సుబ్బారావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనకు వరంగల్ డిక్లరేషన్ లో ఏదైతే రాహుల్ గాంధీ గారు రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తానని చెప్పి మాట ఇచ్చిందో, అదే మాట ప్రకారం మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కిన 7 నెలలకే నిన్న 18వ తారీఖు నుంచి పురస్కరించుకొని ₹1,00,000 నుంచి పురస్కరించుకొని ఆగస్టు 15th వరకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరుగుతుంది. ఇది దేశ ప్రజలు, దేశ రైతులు కూడా తెలంగాణను చూసి గర్వించదగ్గ విషయము. బిఫోర్ 2004లో ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు చేసిర్రో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండగా, అప్పుడు కాంగ్రెస్ ఘనతనే, ఇప్పుడు కూడా 2024లో కాంగ్రెస్ ఘనతనే. ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తూ ప్రజలకందరికీ ఉత్సాహాన్ని నింపిండ్రు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు, రైతులు ముఖ్యంగా అందరూ ఆనందోత్సాహాలతోటి సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు మనకు కరుగాలం, ఈ టైంలో రైతులకు అందరికీ రుణమాఫీ కావడాన్ని సంబరాలు జరుపుకుంటున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, మా రూరల్ కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి రైతులందరూ. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు మేయర్ దండు నీతి కిరణ్ వెల్లడించారు. మరిన్ని నిధులు వస్తున్నాయని, వాటితో మరిన్ని పనులు చేపట్టి నగరాన్ని సుందరంగా మారుస్తామని చెప్పారు. నిజామాబాద్ నగరంలోని 20వ డివిజన్ న్యూ బ్యాంక్ కాలనీలో పార్క్, ప్రహారీ గోడ మరియు డ్రైనేజ్ నిర్మాణ పనులను ప్రారంభించారు మేయర్. స్థానిక కార్పొరేటర్ న్యాలన్ రాజుతో కలిసి ఈ పనులకు శ్రీకారం చుట్టారు. శాస్త్రీనగర్ లో లాల్ బహదూర్ శాస్త్రి పార్క్ ప్రారంభించారు. మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ ఫండ్ ద్వారా ఈ పనులు చేపట్టడం జరుగుతుందని చెప్పారు. 15 లక్షల నిధులతో కాంపౌండ్ వాల్, అలాగే మురికి కాలువను మెయిన్ కాలువలో కలిపేందుకు పనులు జరుపుతున్నట్టు వెల్లడించారు. మున్సిపల్ కార్పొరేషన్ కు ప్రభుత్వం నుండి నిధులు రావాల్సి ఉందని, వాటితో మరింత అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు. ముఖ్యంగా వర్షాకాలం సీజన్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మున్సిపల్ యంత్రాంగంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజలు సైతం జాగ్రత్తలు పాటించాలన్నారు. నీటి నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. అలాగే నిత్యావసరాలకు ఉపయోగించే నీటిని సైతం నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు నీటిని వాడుకోవాలన్నారు. దోమలు వృద్ధి చెంది విష జ్వరాలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అభివృద్ధిలో భాగంగా ప్రతి డివిజన్లో కూడా ఇనాగ్రేషన్ కార్యక్రమాలు చాలా మటుకు జరుగుతూ ఉన్నాయి. మొన్న ఆ మధ్య కూడా ఒక 10 రోజుల కిందట కూడా ఒక 2 డివిజన్లలో ఈ విధంగానే డ్రైనేజీలు, కల్వర్ట్లు కూడా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. మరి ఈ విధంగా నిరంతర అభివృద్ధి ప్రక్రియలో మరి ఈరోజు 20వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ గారు నాలం రాజు గారి ఆధ్వర్యంలో ఇక్కడ కాలనీ వాసులు కూడా చాలామంది వచ్చారు. వారందరూ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాను. జనరల్ ఫండ్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి 10 లక్షల వ్యయం తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి కాంపౌండ్ వాలు, పార్కుకి ఒక కాంపౌండ్ వాలు, అలాగే 2 గేట్లు, ఒక చిన్న ప్యాచ్ వర్క్, ఇందులో నీళ్లు చాలా మట్టుకు ఆగుతున్నాయని చెప్పేసి ఒక చిన్న డ్రైనేజీని కూడా పెద్ద డ్రైనేజీలో కలిపే విధంగా వీటన్నిటి కూడా ఒక 15 లక్షల ఫండ్ పెట్టి మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దానికి ఇప్పుడే మా అందరి ఆధ్వర్యంలో ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. అతి త్వరలోనే మరి కాంట్రాక్టర్స్ తొందరగా పనిచేసి మరి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి వారికి కూడా నేను కోరుతా ఉన్నాను. మంచి నాణ్యమైన వర్క్ను కూడా చేయాలని చెప్పేసి వారందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇదే కాకుండా ప్రతి డివిజన్లలో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా జరుగుతూ ఉంటాయి. ఇంకా మాకు అనేక రకాలుగా కూడా ఫండ్ వచ్చేది ఉంది. మరి ఆ ఫండ్ కూడా అందితే తప్పకుండా అన్ని డివిజన్లలో కూడా ఇంకా మంచి కార్యక్రమాలు మేము ముందు తీసుకెళ్తా ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా మా అందరికీ ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ, మరొక విజ్ఞప్తి, ఇప్పుడున్నటువంటి వర్షకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఫ్రైడే డ్రైడే ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఎన్ఎంసీ నుంచి చాలా చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే డెంగ్యూ కేసులు, అలాగే దోమల బారిన పడ్డవాళ్ళు, కాటుకి, అలాగే ఈగలు ముసరడం వల్ల కూడా చాలా వ్యాధులు వస్తూ ఉన్నాయి. మెయిన్గా
జపానీస్ దాని దోమ కూడా ఈ మధ్య కొత్తగా వచ్చింది. దానివల్ల బ్రెయిన్ డెడ్ అవకాశాలు కూడా చాలా 2 కేసులు కూడా బాన్స్వాడ నుంచి వచ్చాయి. నిజామాబాద్ నగరం హోటళ్లు మేడిపండు చందంగా మారాయి. వినియోగదారులను ఆకర్షించే రీతిలో విద్యుత్ బల్బులతో తీర్చిదిద్దుతున్నారు. తీరా అక్కడికి వెళ్ళి మనం ఎలాంటి ఆహారాన్ని ఆర్డర్ చేసి భుజిస్తున్నామో మనకే తెలియడం లేదు. అధికారుల తనిఖీలో నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి. ఇటీవల కాలంలో మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ నేతృత్వంలో మున్సిపల్ ఆరోగ్య సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది కలిసి మాల్స్, హోటల్స్ తనిఖీ చేపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం నగరంలోని కపిల, లహరి హోటల్స్ పై అధికారులు తనిఖీలు నిర్వహించారు. హోటల్స్ లోని కిచెన్ షెడ్యూల్ను పరిశీలించారు. అనారోగ్య రీతిలో ఉండటంతో అధికారులు జరిమానాలు విధించారు. శుభ్రత పాటించకుండా అపరిశుభ్రంగా ఉండటంతో పాటు కుళ్ళిన మాంసపు నిల్వలను సైతం గుర్తించారు. వినియోగదారులకు వీటిని ఆహారంగా పెట్టి సొమ్ము చేసుకుంటూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. కపిల హోటల్కు 15,000, అలాగే లహరి హోటల్కు 5,000 జరిమానా విధించారు. ఇప్పటికైనా వ్యాపారులలో మార్పు వస్తుందో లేక జరిమానా కట్టమని మరింత కుళ్ళిన ఆహారాన్ని అందిస్తారో తెలియని పరిస్థితి. అధికారులు పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడిన వారు అవుతారని అభిప్రాయపడుతున్నారు ప్రజలు. అటవీ భూమిలో చెట్లను నరికివేసి ఆక్రమణకు గురి చేసిన భూమిని కాపాడేందుకు దర్పల్లి వనరక్షణ సమితి నడుం బిగించింది. ఆ భూమిని కాపాడి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మొక్కలు నాటినట్లు ఆ సమితి అధ్యక్షులు సంబెట సుమన్ తెలిపారు. దర్పల్లి మండల కేంద్రంలో వన సంరక్షణ సమితి నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ అధ్యక్షునిగా సంబేటి సుమన్, ఉపాధ్యక్షునిగా మేఘవత్ లక్ష్మణ్, కోశాధికారిగా సుధాకర్ ను వన సంరక్షణ కమిటీ సభ్యులు ఎన్నుకోగా దర్పల్లి గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు ఇంజాపురం మహేందర్ ను కమిటీ సభ్యులు సన్మానించారు. అదేవిధంగా వన సంరక్షణ సమితి అధ్యక్షులు సంబెటి సుమన్ ను, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు ఇంజాపురం మహేందర్ ను ఘనంగా సన్మానించారు. అడవి తల్లి గట్టు మైసమ్మకు ధూపదీప నైవేద్యాలతో పూజలు చేశారు. అనంతరం ఆక్రమణకు గురైన అటవీ భూమిలో మొక్కలు నాటారు. అమ్మవారి దయవల్ల వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు ప్రజలు సుభిక్షంగా ఉండాలని వారు వేడుకున్నారు. గ్రామ కమిటీ, వన సంరక్షణ కమిటీలు కలిసి అటవీ ప్రాంతాన్ని కబ్జా కాకుండా కాపాడుకుంటామని వారు తెలిపారు. అటవీ శాఖ అధికారులు తమకు సహకారం అందించాలని కోరారు. కబ్జా చేసిన అటవీ భూముల్లో తిరిగి మొక్కలు నాటేందుకు తాము సహకరిస్తామని చెప్పారు. ఫారెస్ట్ చైర్మన్ గా నన్ను నా యొక్క కుటుంబ సభ్యులైనటువంటి విఎస్ఎస్ ఫారెస్ట్ కమిటీ సభ్యులందరూ కూడా నన్ను ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్సుమాంజలి. ఈరోజు ముఖ్యమైనటువంటి విషయం ఏమనగా అంటే గుట్ట మైసమ్మ రంగం చెరువు వద్ద ఉన్నటువంటి భూమి కబ్జా గురైంది. ఈ రోజు చూస్తూ ఉన్నాం, ఈ అడవిని మనం రక్షించుకుంటే కనుక ఊరు బాగుంటుందన్నటువంటి గొప్ప సంకల్ప బలంతో మనం అందరం కూడా ముందుకు వెళ్తున్నటువంటి తరుణం. ఈరోజు ఒక మంచి రోజు, ఒక శుభదినంగా మేము అందరం కూడా ఆస్వాదిస్తూ ఉన్నాం. ప్రతి గ్రామ పౌరులందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎవరైతే ఈ అడవి ప్రాంతాన్ని అంతా కూడా ఒక భూమి ఒక ఫ్లాట్ పరంగా దాన్ని కబ్జా గురి చేసి ఈ అడవినంతా కూడా నాశనటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. కొన్ని ఎకరాలైనటువంటి అడవినంతా కూడా ఈరోజు పంట పొలాలుగా మారుతున్నటువంటి తరుణం మనం చూస్తూ ఉన్నాం. వాటన్నిటిపైన ఈ రోజు నుంచి మరి రాబోయేటువంటి రోజుల్లో కూడా వాటిపైన పోరాటం చేస్తామని మన కమిటీ సభ్యులందరి తరఫున నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క గొప్ప అవకాశం ఇచ్చిన అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారం. దర్పల్లో ఉన్నటువంటి అడవి ప్రాంతం అంతా కూడా కబ్జా గురవుతా ఉంది. ఎవరైతే కబ్జా అయినటువంటి భూమి ఏదైతే ఉందో ఆ భూ ప్రాంతం లోపల ఈరోజు మొక్కలు నాటడం అనేటువంటి జరిగింది. ఎవరైతే కబ్జాకు భూమిని గురిచేస్తారో ఆ యొక్క భూమి పైన ఖచ్చితంగా మేము ఈ యొక్క విఎస్ఎస్ ఫారెస్ట్ సభ్యులంతా కూడా మొక్కలు నాటుకుంటూ వెళ్తాం. దీనికి ఫారెస్ట్ అధికారులంతా కూడా సహకరించి ఈ అడవిని రక్షించవలసిందిగా ప్రతి ఒక్కరు కోరుతా ఉన్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కార్యకర్తలకు అండగా కాంగ్రెస్, కష్టపడ్డ వారిని పార్టీ గుర్తిస్తుంది. కార్పొరేషన్ చైర్మన్ల సన్మాన సభలో సుదర్శన్ రెడ్డి. వీధి కుక్కల నుండి నగర ప్రజలకు విముక్తి కల్పించే ప్రయత్నం. కుక్కల సంతతి పెరగకుండా ఉండేందుకు డిఆర్సీ సెంటర్, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన మున్సిపల్ కార్పొరేషన్. విద్య వైద్యం పట్ల నిర్లక్ష్యం తగదు. ప్రాథమిక వైద్యశాల, పాఠశాలను సందర్శించిన కలెక్టర్. సినీ తరహాలో పసుపు లారీ హైజాక్, 130 బస్తాల పసుపు దొంగతనం. పరారీలో కేటుగాళ్లు, దర్యాప్తు చేపట్టిన పోలీసులు.
అభాసు పాలవుతున్న విద్యాశాఖ ఉపాధ్యాయ సంఘంతో ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసిన డీఈఓ విచారణ కోరితే కేసు పెట్టడం అంటున్న సంఘం నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి.